దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా. బాగున్నారా? మీ అందరూ క్షేమము కలిగి ఈ దినము విశ్రాంతి దినములో చక్కటి ఆనందముతో గడిపి ఉన్నారని, ఆనందముతో నడిచారని, చక్కగా దేవునిని స్తుతించారని, దేవుని సన్నిధిలో గణపరిచారని, దేవుని మహిమకరముగా ఆరాధన చేశారని, దేవునికి ఇష్టలుగా మీరు ప్రార్థించారని నమ్ముతూ ప్రభు పేరట మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మొరపెట్టుట. ప్రియులారా, దేవుడు మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చే జవాబు అదే కనిపెట్టుట. మొరపెట్టుట అనేది కనిపెట్టుట. ఈ కనిపెట్టడం ఎందుకు దేవుడిచ్చాడు? ఎవరి కొరకు కనిపెట్టాలి? దేని కొరకు కనిపెట్టాలి? కాపాడేవాడు ఎవరంటే దేవుడే. ఎలా దేవుడు కాపాడే ఆదరణకర్తగా ఉన్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలాగుండాలో అట్టి రీతిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు దేవా. కనిపెట్టుట, అవును ప్రభా, లేదా నాయనా కాపాడుట అనే మాటను మేము తీసుకుని చుండగా, దేవా కాపాడేవాడు నీవు, కొనుకొడు నిద్రపోడు అనే మాటను కాపాడుచున్న దేవా నీ కొందనాలు. నీ దాసుడైన నేను నీ బిడ్డలి ఎదుట నాయనా నీ ఎదుట చేరి ఉన్నాను ప్రభా. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానము సరిపోదు. గనుక నా జ్ఞానమును మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరుగా వాడుకోమని ఆత్మరక్షణకర్త అయిన త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి చూడండి, కనిపెట్టుట లేకపోతే కాపాడుట, ఈ రెండు విషయాల్లో దేవుడు మనకు అందించిన గొప్ప ఆదరణ ఉన్నదనేది మనం నమ్మాలి. కనుక కీర్తన గ్రంథము 43 అధ్యాయములో 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ 5 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం జ్ఞాపం చేసుకుందాం. చదువమ్మా. దేవా దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించు. రోజు అంశము విడిపించుట. ప్రియులారా, ఎవరు విడిపించాలి? ఎవరి చేతుల నుంచి విడిపించాలి? మానవులైన ఈ యొక్క మానవ యొక్క మనుగుడు ఎవరి చేతుకులో చేరిపోయిందంటే సాతాను చేతుకు చిక్కబడింది. ఎక్కడంటే ఆది మానవుడైన ఆదాము సాతాను చేతుకు చిక్కబడి, అవ్వమ్మ చేతుకు చిక్కబడి చెయ్యరాని తప్పు చేసి తినరాని పండును తిని పడరాని శోధనలోకి పడిపోయి ఇప్పుడు తప్పించే నాదుడు లేడు అని, కాపాడేవాడు లేడని ఎదురు చూస్తున్నారు. దేవుడు నేనున్నాను అంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆదరణ కలిగిన వాడు, ఆత్మతో నింపబడినవాడు, ఆసక్తి కలిగిన వాడని 2 వచనాలుగా 2 ప్రసంగాలుగా చేసుకున్నాం. ఇప్పుడు ఏమండి, ఆదరణ కంటే ఇప్పుడు ఏంటంటే ప్రియులారా, ఈ మొదటి మాట ఏమనుంది అక్కడ? కాపాడేవాడు. ఎవడు కాపాడతారు? మరొకసారి చదువు తల్లి. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారు చేతుల నుండి నీవు నన్ను విడిపించుము. ఎవరి చేతులు ఉండండి? దౌర్జన్యం. సాతానుగాడు దౌర్జన్యం చేస్తాడు ఇప్పుడు మనల్ని. ఏమండి, దేవుడి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న ప్రజలను ఇప్పుడు మరలా
మరొక రీతిగా మత మార్పు అంటున్నారు, అనేక రకాలుగా అంటున్నారు. కానీ ఇక్కడ విడిపించుట, ఎవరు విడిపించాలి? ఎవరి చేతులు? సాతానుకి చేతులోంచి విడిపించాలి. మనం ఇప్పుడు ఎవరి చేతుల్లో బందీలుగా ఉన్నాం? జైల్లో ఉన్నవారు విడిపించుటకు అనేక రకాలుగా ఆశ కలిగి ఉంటారు, తప్పును తెలుసుకుని. కనుక ఈ తప్పును తెలుసుకుని ఆశ కలిగిన ఈ ప్రజలు ఎలాంటి వారంటే, 2వ వచనంలో నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖకాంతుడనై సంచరింపునేల. నేను చూడండి, దుఃఖములో ఉన్న ప్రతి మనిషికి ఓదార్పు కావాలి. దుఃఖములు ఎందుకు దుఃఖములు? శోధనలు పడి శోధనలో పడినప్పుడు దుఃఖం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రియులారా. ఆ దుఃఖములోంచి నువ్వు బయటికి రావాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? శోధన నుంచి విడిపించబడాలి. శోధన నుంచి విడిపించాలంటే శోధన ఎలా వచ్చిందో, వాడు ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, కొందరు వీక్నెస్ కనిపెడుతూ ఉంటారు. ఎవరి వీక్నెస్ అండి? అవతల వాడి వీక్నెస్ను కనిపెట్టి ఆ వీక్నెస్ మీద కొడుతూ ఉంటాక ప్రయత్నం చేస్తారు. అందుకనే ఆ వీక్నెస్కు పడ్డిన వారిని విడిపించటం, వారి చేతిలోంచి బయటకు రావటం చాలా కష్టం. ఎందుకంటే నీ వీక్ పాయింట్లు అంటే వాడికి తెలిసిపోతాయి. రేపొద్దున వెళ్తే బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సాతాను గడు అదే చేస్తాడు మనల్ని. ప్రియులారా, మొదటేమో తెలియక దొరకం, ఇప్పుడు తెలుసుండి బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల వారు అనేక రకాలుగా మనుషులకు భయపడొద్దు అన్నాడు దేవుడు. నువ్వు మనుషులకు భయపడితే వారు నిన్ను కాపాడరు, రక్షించరు. 3వ వచనములో నీ వెలుగును సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములమునకును నీవు నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. నిజమే కదా? అంటే దేవుని ఎడల విశ్వాసం నమ్మకం కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆయన సాతాను చేతులోంచి విడిపించగలడు. ప్రియులరా, ఈరోజు నీవు కానీ నేను కానీ మనమందరము సాతాను బంధకములో ఉన్నాం. ఎలాగంటే కోరికల ద్వారా, ఆశల ద్వారా, ఆలోచన ద్వారా అనేక రకాలుగా మనము సాతాను చేతుల్లో బంధకం కలిగి ఉన్నాం. ఇటు బంధకాలలోంచి విడిపించాలంటే ఎలా విడిపించగలం? ఎలా ఎవరు చేస్తారంటే, దీనికి కారణం యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొకరు లేరు అనే మాటను ఆయనే స్వయంగా చెప్పారు, ఆయనే రుజువు చేశారు. యేసు ప్రభు ఈ లోకముకు వచ్చిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, సాతానును కంట్రోల్ చేశాడు. ఆయన సాతానుని బంధించాడు, తన స్వాధీనంలో తీసుకున్నాడు. మిలిటరీ వారు ఇప్పుడు జరుగుతున్న పాకిస్తాను, ఇండియా కొంచెం గందరగోళం జరుగుతుంది కదా, మరి ఆ బార్డర్లో ఉన్న ప్రజలందరినీ వారి స్వాధీనం మిలిటరీ వారు తీసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి వారు అని చెక్ చేస్తున్నారు. చెడ్డవారైతే ఖచ్చితంగా తీసుకుంటారు, వారికి శిక్ష తప్పదు. వారిలే అలాంటి వారు తిరుగుబాటు చేస్తున్నారు, వారి మీద కూడా తప్పదు. అందుకని ఎవరి దేశాన్ని వారు కాపాడుకుంటకు ఏం చేస్తారంటే తన శక్తికి మించిన ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు సాతాను చేతులోంచి విడిపించడకు ఆయన శక్తికి మించిన పనిని నీ కొరకు చేశారనేది మనం మర్చిపోతున్నాం. ఇది ఇప్పుడు వారం అయింది, ఈస్టర్ ప్రభు లేచి పునరుద్ధానుడై. ఈ వారం తర్వాత మరలా మామూలుగా ఉంటున్నాము. కానీ యేసు ప్రభు అసలైన పని ఇప్పుడు చేయటం మొదలుపెట్టాడు. ఆయన అందరిలోకి ఆయన సువార్త, అందరిలోకి వారిని యొక్క మహిమను, అందరిలోకి ఆయనను కృపను పంపించుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. 4వ వచనములో అప్పుడు నేను దేవుని బలిపీఠము యొద్దకు నాకు ఆనందము సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, చితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు. చూసారా, దావీదు ఎన్ని రకాలుగా దేవా, ఓ నా దేవా, దేవా నా దేవా
అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చితారలతో ఆయన కీర్తించుచున్నాడు. అంటే సాతాను చేతిలో ఉన్నా గాని దేవునిని కీర్తించడం, దేవునిని గణపరచడం, దేవునిని ఆరాధించడం, దేవునికి స్తుతి చెల్లించడం మానలేదు. ఇది ఎవరు చేశారు అంటే ఏమండి, యోసేపు చేశాడు. ఐగుప్తు ప్రజలకు అప్పగించబడినప్పటికీ ఏమండి దావీదు చితారలు వాయించినట్టుగానే, దావీదు క్రీస్తును స్తుతించినట్టుగా, దేవదేవుని ఆరాధించినట్లుగానే ఏమండి మన యహాను గారు, క్షమించండి, యోసేపు గారు కూడా ఐగుప్తు ప్రజలలో ఉన్నప్పటికీ, బంధకములో ఉన్నప్పటికీ ప్రభువును గణపరిచినట్లుగా మనం చరిత్ర చదువుతున్నాం, చూస్తూనే ఉన్నాం. అయితే ప్రియులారా, దావీదు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా గణపరిచాడు అనే మాటను చూస్తూ ఉంటే, ఇక్కడ అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా అని పిలువబడుతున్న వీరు కూడా, ఈ పిలువబడుతున్న వారు కూడా ఈ దేవునిని ఎలాగూ గణపరిచారంటే, శోధనున్నప్పుడు, వ్యాధులున్నప్పుడు సహాయం మొదట ఎవరి వైపు చూశారు? ప్రభు వైపు చూసేవారు, మనుషుల వైపు చూడలేదు. దావీదు మొదట ఏమి చేయాలన్న ప్రభు యొక్క మరి అనుమతితోనే చేశారు. ప్రభు అనుమతితోనే ఆయన ప్రతి పని చేశాడు. ఎటువంటి పని అంటే విడిపించుట. ఈ విడిపించటం ఎవరు విడిపించాడు? ప్రభువే విడిపిస్తాడు. నడిపించేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, ఆదరించేవాడు ఆయనే, ఆయుత్తపరిచేవాడు ఆయనే, నన్ను గొప్ప చేసేవాడు ఆయనే, నన్ను సిగ్గుపరచడు ఆయన అని ఒక నమ్మకం కలిగి ఉన్నాడు దావీదు. ఈనాడు యవన కుమారులారా, ఇలా చిన్న చిన్న పై విషయాలు చూసి ఆశపడుతున్నారేమో. నిజమేంటో తెలుసుకుని ప్రయత్నం చేయటం ప్రయాణం చేయండి. అలాగే 5వ వచనములో, నా ప్రాణమా నీవెలాగి కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించుదును. చూసారా, ప్రాణముతో చెప్తున్నాడు దావీదు. నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు ఆయాసపడుతున్నావు, ఎందుకు ఆలోచనలాగా ప్రవర్తిస్తున్నాడు? నీ ఆలోచనకర్త, నిన్ను కాపాడేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు అని తన ఆత్మకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు దావీదు. తన ప్రాణముకు, తన ఆత్మకు, తన దేహానికి నువ్వు భయపడవచ్చు, మనకింకా సమయం ఉంది, దేవుడు కాపాడేవాడు. నువ్వు కృంగిపోవద్దు శరీరమా, ఇదిగో భయపడకో ప్రాణమా, ఇదిగో అధైర్యపడకు ఆత్మ అని ఈ మూడిటితో చెప్తున్నట్టుగానే కనబడుతుంది. ప్రియులరా, దావీదు చేసిన ప్రార్థన ఇవాళ మనము కూడా అటువంటి ప్రార్థన చేయి. ఎలాగో ఎందుకు తొందరపడుతున్నావు? ఇవాళ తొందరపడి నష్టపోయి సాతాను చేతికి చిక్కిపోయిన వారు, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం లేదు అనుకుని ప్రాణాలు తీసుకునే యవన కుమారులారా, ఇదిగో ఇప్పుడు ఇందులోకి రిజల్ట్ వస్తున్నాయి. ఈ నెలాఖరులో మరి రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయి. రిజల్ట్ వచ్చి నా జీవితం లేదు, ఇంకా నేను కాలేజీకి వెళ్ళలేను, నేను ఇంకా నా చదువు ముందుకు సాగదు, నేను అయిపోయినానికి చాలా మంది అపవాది చేతికి చిక్కి నలిగిపోతున్న వారు ఎందరో. సాతానుగాడు ఆదులు ఆదామును అవ్వమ్మును మోసపరుచున్నట్టుగా నిన్ను మబ్బుపరుస్తున్నాడని, నిన్ను నాశనం చేస్తున్నాడని, నిన్ను మోసపరుస్తున్నాడని నువ్వు గమనించుకుంటే కుమారుడా, ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో వెలుగు మార్గంలో నడవగలవని, వెలుగు మార్గంలో ఉండగలవని ప్రభువు చెప్తున్నాడు. అందుకనే చీకటి నుండి విడిపించి వెలుగులోకి నడిపించిన ప్రభు నీ మధ్యనే ఉన్నారని గమనించాలి. అందుకే విడిపించుట, కాపాడుట, ఆదరించుట, ఆయుతపరచుట, ఆలోచించుట, మహిమపరచుట అనే మాటలు ఇవన్నీ ప్రభు దగ్గర నుంచి మనకి వచ్చినట్టుగా కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఎవరి చేతిలో నుంచి విడిపించబడాలంటే సాతాను చేతిని విడిపించబడి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని రెక్కల నీడలో, దేవుని యొక్క ఒడిలో ఉన్నాం, దేవుని యొక్క నీడలో మనం నివసించేవారుగా ఉన్నాం. సాతాను గాన్ని అందుకే ప్రభు అన్నారు, సాతానా నా యొద్ద నుండి నా వెనక్కి పారిపోమన్నారు. అంటే సాతాను కూడా ఆయన యొద్దను నిలబడకుండా పారిపోమన్నారు, గద్దించి నాశనం చేయలేదు. ప్రియులారా, పారిపోమని కానీ పారిపోయాడు, కానీ ప్రియులారా వాడి మరలా కక్షను కంచుకుని దెబ్బతిన్నవాడు ఎలాగ కక్షను పెంచుకుంటాడు అలాగునే కక్షను పెంచుకుని
ప్రభు మీద తిరుగుబాటు చేయటకు, ప్రభు బిడ్డలమైన, ప్రభు రూపం కలిగిన మనం, ప్రభు ఆలోచన కలిగిన మనం, ప్రభు దేహం కలిగిన మనం, ప్రభు ఆత్మతో నింపబడిన మనము, ప్రభు ప్రాణము పంపించిన ప్రాణముతో ఉన్న మనల్ని చూసి తట్టుకోలేక ఏ రకంగా నాశనం చేయాలా, ఏ రకంగా బాధ పెట్టాలా, ఏ రకంగా నిన్ను కృంగపరచాలా, ఏ రకంగా నిన్ను ఆడి స్వాధీనము చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే యవన కుమారులారా, కుమార్తెలారా, చాలా మంది ఇప్పుడు చాలా రకాలుగా అలవాట్లు అయిపోతున్నారు. చెడుకు అంటే ఊహించిన రాని ఆశలకు లోబడిపోతున్నారు ప్రజలు. ప్రియులారా, ఈ యవన కుమార్తెలు చాలా భయంకరంగా ఈ రీతిగా జీవిస్తున్నారు. నేను మీ అందరికి చెప్తే ఒకటే, మీరు భయపడకడి. భయపడొద్దనే మాట 365 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదని మాత్రం మర్చిపోవద్దు. అటువంటి ఆలోచన దేవదేవుడు మీకు మీ ఆలోచనకును అందించున్నట్లుగా మీరు ఎవరి కొరకు ప్రార్థించాలంటే మీ కొరకు మీరు ప్రార్థించాలి. ప్రభు అన్నారు కదా, అమ్మలారా, అయ్యుల్లారా, మీ కొరకు మీరు ప్రార్థించండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు, నా కొరకు ఎందుకు నా పని ముగించుకున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి మీరు సాతాను చేతులోంచి ఎలాగ విడిపించబడ్డాలో, ఎలాగుని మీరు మరి బయటికి రావాలో ఇప్పుడు మీరే అటు బలమును మీకే ఇచ్చానని, మీలోనూ ఉందని గ్రహించునని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చితారాలతో నా ప్రాణమ ఎందుకు అల్లాడుచున్నావని ఈ 5 వచనాల్లో దేవుడు ఎంతో చక్కటి మాటలు అందించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి, వందనాలు. విడిపించ ఎవరి చేతులోంచి విడిపించాడా? సాతాను చేతులోంచి ప్రభా విడిపించిన దేవుడువు, విడుదల దయచేసిన దేవుడువు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు, ఇదిగో నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? విడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు, ఆదరించేవాడు, ఆయత్తపరిచేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, ఆయన రెక్కల నీళ్ళు కాచేవాడు, ఈగ కూడా వాలకుండా, హాని కరగకుండా, హాని రాకుండా కాపాడేవాడు మన దేవుడు, రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు ఉండగా ఎందుకు భయపడుతున్నావని దావీదు తన ప్రాణమును, తన దేహమును, తన శరీరమును, తన ఆత్మను గద్దించుకొని బలపరచున్నట్టుగా ప్రభా, ఈనాడు పిల్లలు, ఈనాడు యవనులు, ఈనాడు ప్రజలు అందరూ కూడా అటువంటి స్థితిగతులు కలిగి ప్రార్థించే కృపను అందించమని ఆత్మరూపుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.